9వ తారీఖున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మా యొక్క ఎంబీసీ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి సభకు మరి గౌరవ ఈ ప్రాంత తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపైన వేసుకొని బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి సభకు మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క బీసీ ఎంబీసీ వర్గాలందరూ కూడా మరి ఐక్యమై ఆ యొక్క సభను ఏర్పాటు చేసుకునే సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాడు తీన్మార్ మల్లన్న ఏదైతే బీసీల యొక్క హక్కుల కోసం బీసీలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని మరి ఆ కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తేవడంతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ సమాజం మాతో లేకున్నా ఏం లేదు, మాకు ఈ యొక్క బీసీ కులాలతోనే ఈ ఎంబీసీ వర్గాలతోనే మాకు ఒరిగింది ఏం లేదనేటటువంటి నిర్లక్ష్య వైఖరితోనే ఈనాడు ఆ మాటలు ఆ యొక్క హామీలను నిలబెట్టమని మాట్లాడిన తీన్మార్ మల్లన్న గారిని నిర్దాక్షిణ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి వాళ్ళ తీన్మార్ మల్లన్న ఒక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 2.5-3 కోట్ల బీసీ సమాజం అంతా ఈనాడు వారి వెంట నడుస్తుందనే దానికి మరి వాళ్ళ ఈ యొక్క సభలు సమావేశాల నిదర్శనంగా భావిస్తూ రేపు 3వ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలతోనే మరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని అగ్రవర్ణాల పాలకుల యొక్క కళ్ళు చమత్కరించే విధంగా మరి యొక్క తీర్పు రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మొట్టమొదటగా ఈ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక బీసీ ఉద్యమ నాయకునిగా ఈ రాష్ట్రంలో మరి ఆ యొక్క బాధ్యతలు చేపట్టేందుకు మొట్టమొదటి సమావేశం మరి ఉమ్మడి మహబూబ్నగర్ సమావేశంగా గుర్తిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరి ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి బీసీ ఎంబీసీ వర్గాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ గత 7-8 దశాబ్దాల నుండి ఏదైతే అగ్రవర్ణ పాలకులకు మరి మనం ఈనాటి వరకు వాళ్ళ యొక్క నాయకత్వాలను బలపరుస్తూ వాళ్ళని చట్టసభలోకి పంపినటువంటి చరిత్ర మరి యొక్క బీసీ సమాజానికి ఉంది. మరి ఇప్పుడుకైనా మనం మేల్కొని మన ఓటు మనం వేసుకొని మరి మన ఓటే కాకుండా ఒక నోటు ఇచ్చి మరి ఓటు వేసుకోవాలనేటటువంటి సాంప్రదాయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మా వర్గాలు తెలియజేసినటువంటి సందర్భం ఈ సమావేశంలో మరి యొక్క గొప్ప సందేశాన్ని సమాజానికి తెలియజేస్తూ భవిష్యత్తులో ఓటు వేసుకుంటూ నోటు ఇచ్చేటటువంటి సాంప్రదాయం బీసీలు మొదలు పెట్టబోతా ఉన్నారని తెలియజేస్తూ రేపు 9వ తారీఖు జరగబోయేటటువంటి సభను విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి ఈ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.